టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా కొన్ని డికేడ్స్ రూల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారి లెగసీని క్యారీ చేయడం అంటే ఒక మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం లాంటిదే. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, కానీ దానికి రెస్పాన్సిబిలిటీ కూడా డబుల్ ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో హైట్స్కి రీచ్ అయిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మూవీ కెరియర్ని స్టార్ట్ చేసి 18 ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి తన ఫిల్మోగ్రఫీ అండ్ అచీవ్మెంట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిలిం వేదిక. నా ఛానల్ స్టార్ట్ చేసిన 2 monthsకి 300+ సబ్స్క్రైబర్స్ రావటం చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళాక 2007లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ చరణ్ తన ఫస్ట్ మూవీ చిరుతతో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో తన ఇంట్రొడక్షన్ సీన్ అంటే చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెటే. డ్యాన్సులు, ఫైట్లతో తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకొని డెబ్యూ మూవీతోనే టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలా ఫస్ట్ మూవీతో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాక ఫ్లాప్ అంటే తెలియని ఎస్ఎస్ రాజమౌళి గారితో నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయింది. అప్పటి ఇండస్ట్రీ హిట్ పోకిరి మూవీ కలెక్ట్ చేసిన షేర్ కంటే మగధీర బడ్జెటే ఎక్కువ. అసలు ఇంత రికవర్ చేస్తుందా అనే డౌట్ ఉంటే దానికి డబుల్ కలెక్ట్ చేసి డబుల్ ఇండస్ట్రీ హిట్ అయింది. వారియర్ రోల్లో చరణ్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇంకెవ్వరూ ఇవ్వలేదు. మగధీర తర్వాత కంప్లీట్ క్లాస్ అవతార్లో స్కై హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఆరెంజ్ మూవీ డిజాస్టర్ అయింది. కానీ తర్వాత దానికి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. జస్ట్ 1 మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్న సంపత్ నందితో తీసిన రొటీన్ సినిమా రచ్చ ఆల్ టైమ్ 3rd హిట్ అవ్వటం, నెక్స్ట్ మూవీ నాయక్తో ఆ హిట్ స్ట్రీక్ని కంటిన్యూ చేశారు. అప్పుడు వచ్చిందే తుఫాన్. అమితాబ్ గారి జంజీర్కి ఇది రీమేక్. అయితే ఈ మూవీ డిజాస్టర్ అవ్వటమే కాదు, చరణ్ యాక్టింగ్ని బ్రూటల్గా ట్రోల్ చేశారు, పర్టికులర్గా నార్త్ వాళ్ళు. నెంబర్ ఆఫ్ డిలేస్ తర్వాత రిలీజ్ అయిన ఎవడు సూపర్ హిట్ అయింది. కానీ గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీతో యావరేజ్ ఫ్లాపులు మొత్తం చూశారు. చరణ్ కెరియర్లో ఇది ఒక బ్యాడ్ ఫేజ్. డీమానిటైజేషన్ టైంలో రిలీజ్ అయిన ధృవ మూవీ సూపర్ హిట్ కొట్టింది, కానీ అది సరిపోలేదు. ఇలాంటి టైంలో వచ్చిందే రంగస్థలం. ఫ్యాన్స్ నుండి క్రిటిక్స్ వరకు ఒక్కసారిగా మెస్మరైజ్ అయిపోయారు చరణ్ యాక్టింగ్కి. ఎవరైతే రివ్యూవర్ తుఫాన్లో యాక్టింగ్ని ట్రోల్ చేశాడో అతనే రంగస్థలం పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాడు. తెలుగు మూవీస్లోనే ఇది వన్ ఆఫ్ ది క్లాసిక్. ఆర్ఆర్ఆర్ లాంటి మూవీతో గ్లోబల్గా తన ఫాలోయింగ్ని పెంచుకుని ఇప్పుడు పెద్దీతో మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్కి టోటల్గా 13 అవార్డ్స్ వచ్చాయి. అందులో 2 నంది అవార్డ్స్ అండ్ 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి. అలానే ప్రొడ్యూసర్గా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి అండ్ గాడ్ ఫాదర్ మూవీస్ చేశారు. రామ్ చరణ్లో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక డైరెక్టర్ సిన్సియర్గా ఉంటే తన ప్రీవియస్ మూవీస్ డిజాస్టర్ అయినా సరే ఛాన్స్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ బ్రూస్లీ, ధృవ, గేమ్ చేంజర్. 8/8 టెరిటరీస్లో రికార్డ్స్ ఉన్న అతి తక్కువ హీరోస్లో రామ్ చరణ్ ఒకరు. ఇది ఒక రేర్ ఫీట్. మగధీరాలో కాలభైరవ, రంగస్థలంలో చిట్టిబాబు, ఆర్ఆర్ఆర్లో రామరాజు, ఇలా తీసిన కొన్ని మూవీస్లోనే ఐకానిక్ రోల్స్ చేశారు. అయితే గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయినా సరే అందులోని అప్పన్న క్యారెక్టర్కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. తనని అండర్ ఎస్టిమేట్ చేసిన ప్రతిసారి దానికి 2 times సక్సెస్ అవుతూ ఉంటాడు. మెగా లెగసీ క్యారియర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి తనపై ఉన్న నమ్మకాన్ని 100% నిలబెట్టడమే కాదు, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనే స్టేజ్ నుండి రామ్ చరణ్ ఫాదరే చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడు. ప్రొఫెషనల్గా 18 ఇయర్స్ కెరియర్ని కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్కి నెక్స్ట్ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ఫిలిం వేదిక ఛానల్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.